జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్, బీర్పూర్, తుంగూరు గ్రామాల్లో మొక్కజొన్న వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియ, కేంద్రాల వసతి సదుపాయాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ సందర్భంగా మొక్కజొన్న కొనుగోలుపై రైతులు సంతోషం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో వేగంగా ధాన్యం కొనుగోలు 1,00,000 క్వింటాల మొక్కలు కొనుగోలు జరిగిందని, నియోజకవర్గ స్థాయిలో 2,641 మంది రైతుల వద్ద నుండి 26,09,00,000 విలువైన మొక్కలు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా FCI మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని, కేంద్ర ప్రభుత్వం మొక్కలకు మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మన కాపుల పిల్లలు సంస్థలు చేయడానికి రాజు కాదు उठा रहा क्या करोगे हो गए नहीं 20 लगेगा 20 लगाओ दो चल गई देखो ये कैमरा वीडियो ओपन नहीं किया बात करे तू भैया चठारे बोरी ఈరోజు నేను రాత్రి దగ్గర 10 బస్తాలు వేసినట్టు అందుకే తక్కువ బాబుదా అమ్మిట్రా సేపట్ల కలెక్టర్ వస్తున్నాడు ఇంతకైనా మంచి వినోద్ రాయల్ వద్దాను మాట్లాడితే కూడా అన్న నువ్వు అటు మాట్లాడుతున్నావు అని చెప్పాను. బాగున్నాయి మరి ఇంకా వస్తాయి లేవు సార్ और ऊपर है ना हाँ इसमें कुछ पत्ता लगाना आप रुकेगा लेबर कर रहे लारी लेके डॉक्टर लारी तो लारी में डॉक्टर ఎందుకు కొన్ని సాగన్న అదో బండి అడ్డువాది కాదు కదా జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు పరిశీలించడం జరుగుతూ ఉంది.
దాంట్లో భాగంగా లక్ష్మీపూర్కి వచ్చింది. ఈ కేంద్రాన్ని అదేవిధంగా రాయకల్ కావచ్చు, బీర్పూర్, జగిత్యాల కేంద్రాల్లో ఈ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినాం. దాంట్లో భాగంగా ఇప్పటికీ 26,9,00,000 రూపాయల విలువైన రైతన్నలు పండించిన 6 కాలం కష్టపడి పండించిన మక్కలు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికీ 2,641 మంది రైతులు 13,151 ఎకరాలలో 2,03,269 సంచులు, దాంట్లో భాగంగా 1,10,1,63.45 మెట్రిక్ టన్నుల 634 క్వింటాల మక్కలు కొనడం జరిగింది. 10,01,634 క్వింటాలు, 10,01,634 క్వింటాల మక్కలు రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని వివిధ గోదాములకు కూడా పంపడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇక్కడున్న మీడియా ద్వారా కావచ్చు, మా రైతన్నలు రైతు సంఘాల ద్వారా మాటనే అన్నిటికంటే మంచి ముచ్చట. ఇవాళ రేపు ఈ సోషల్ మీడియాలో ఏం పెడుతారో ఏం మాట్లాడుతారో మీ అందరికీ తెలుసు. మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యేగా కొందరు వ్యతిరేకం చేసి, కానీ అందరికీ నేను ఎమ్మెల్యేని మీ అందరికీ. ఈ రైతులలో అన్ని వర్గాల వారు ఉంటారు. ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయాన రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయల మక్కలు కొనుగోలు చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీటెయిల్ తీసుకొని మొత్తం అయినాక నేను మాట్లాడతాను. దాని ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే 10,01,634 క్వింటాల మక్కలు మనం మార్కెట్ ద్వారా కొన్నాం. వీటన్నిటి కూడా తరలిస్తున్నారు. రైతన్నలు కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మంచిగా పట్టి సహకరిస్తున్నారు. కొంత మొన్న వర్షాకాలం ఇబ్బంది అయింది. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మార్కెట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంస్థ. గతంలో కూడా కొద్దిగా కొన్నాం. ఆ కొని అమ్మడంలో 1,000 కోట్ల నష్టం వచ్చింది, 1,000 కోట్ల నష్టం. ఈసారి కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పక్కనున్న మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప విజన్ ఉన్న ముఖ్యమంత్రి అంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అలా పోతున్నది. అక్కడ ఉన్న వైద్య శాఖ మంత్రి బీజేపీ అయినా, రామ్మోహన్ నాయుడు మన టీవీలో ఊక చూస్తుంటాం, కేంద్రంలో మంత్రి ఉన్నాడు. డాక్టర్ చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రి ఉన్నాడు, తెలుగుదేశం గారు. అంటే బీజేపీ తెలుగుదేశం కలిసి పాలిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒక్క సంచయన కొనరాలు. ఈరోజు కానీ ఇదే మద్దతు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో 2,400కు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంటే మన దగ్గర ఈ రైతన్నలకి పడిగాపులు పడే అవసరం వచ్చేది కాదు. వ్యవస్థ కావచ్చు, వేరే వాటికి తినే వాటికి ఈ మక్కలు డైరెక్ట్ వ్యాపారస్తులు 2,400 కాదు 2,800 కొనేవాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రపంచీకరణ అయింది. ప్రపంచీకరణ అయిన తర్వాత రేట్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రపంచంలోకి తెచ్చుకోవాలి. అట్లాంటిది పక్క రాష్ట్రంలో ఉన్న మక్కలన్నీ అక్కడ ప్రభుత్వం 2,400 కొంటలేదు కావచ్చు, 1,800, 1,900, 2,000కు ఈ వ్యాపారస్తులు ఆల్రెడీ కొనుక్కొచ్చుకొని నిల్వ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మనందరూ కూడా గమనించాలని నేను మీడియా ద్వారా చెప్తా. ఇవాళ మీడియా కూడా ఇస్తుంది ఈ వార్తను, ఇది వాస్తవాలు. ఇట్లా పక్కన మధ్యప్రదేశ్లో కూడా కొనట్లేదు, దేశంలో చాలా రాష్ట్రాల్లో కొనట్లేదు. మద్దతు ధర వరకు ప్రకటిస్తారు, 2,400 కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది, చేతులు దులుపుకుంటుంది. మొన్న కూడా 2,410 రూపాయలు 10 రూపాయలు వేసింది, సంతోషం, 10 రూపాయలు వేసినాం. కానీ మనకు మార్కెట్ ఎట్లుందో వాళ్ళకి FCI ఉంది కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, మరి వాళ్ళు కూడా ఒక సెంటర్ పెట్టి కొనవచ్చు కదా, ఎందుకు కొట్టలేదని నేను అడుగుతున్నాను. మనం కొనే అంగి కావచ్చు, అద్దాలు కావచ్చు, మీ పెన్ను కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఏదన్నా కొని GST ద్వారా కేంద్రానికే పోతుంది. మనకు వచ్చేటి ఇవాళ భూముల రిజిస్ట్రేషన్లు, పెట్రోల్ పైసలు, ఇంకా కొద్దిగా అంతా ఇక మనం చెప్పుకోవద్దు. కానీ విస్కీలో బీలో తాగితే దాని మీద వచ్చే పైసలు అట్లాంటివి కొన్ని. మిగతా పొద్దుగా లేతే పాల ప్యాకెట్కి వెళ్ళి మొదలు పెడితే అంగిపట్ట దాకా తినే వస్తువులు, మందు గోళీలు, ప్రతి దాని మీద కూడా మనం టీవీలోకి వెళ్ళి వెళ్తే అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నాం. కేంద్రానికి 100కి 41 రూపాయలు ఇస్తారు. 50 చెప్తారు మేము దవాఖానకి ఇచ్చినాం, 50 చెప్తారు మేము మందులకు ఇచ్చినాం, 50 చెప్తారు ఉపాధి హామీల రోడ్లకు ఇచ్చినాం, 50 చెప్తారు
మహిళా సంఘానికి ఇచ్చాం 50 చెప్తారు, గోదానికి ఇచ్చాం. కానీ ఇంత 141 రూపాయలు మాత్రం. నేను ఒక ఎమ్మెల్యేగా నిలబడి మాట్లాడుతున్నాను, బట్టి కాదు. అదే ఉత్తరప్రదేశ్కు 100 రూపాయలు కడితే 350 రూపాయలు ఇస్తారు. బీహార్కు 100 రూపాయలు కడితే 600 ఇస్తారు. అందుకే ఇప్పుడు లేబర్ రాకుంటాయి. ఇవాళ లేబర్ రాకుంటాయి. అంతకుముందు అక్కడ పని లేదు, అక్కడ గన్ని పైసలు ఇచ్చి వాళ్ళకి పని కల్పించారు. ఇవాళ మనకు పని దినాలు తగ్గిస్తున్నారు, ఉపాధి హామీలో కావచ్చు అన్నిట్లలో. ఇక వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో పెట్టి సంజయ్ కుమార్ తిట్టుడు, రకరకాలుగా మాట్లాడు, ఖర్జూర చెట్లు ఈత చెట్లు పెట్టిన వాళ్ళను భుజాల మీద ఎత్తుకోవడం, ఇది వాళ్ళు చేస్తున్న పని. మా రైతన్నలు గమనించాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ కూడా ఇవ్వాలి కాదు, నన్ను చిన్నప్పటికెళ్ళి చూసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అంతర్గత బంధుత్వం బాగుంది. మా దళితులలో కావచ్చు, రెడ్డిలలో కావచ్చు, రజకులలో, కొన్ని కులాలలో చిన్నప్పటికి చూస్తున్నాడు. డాక్టర్గా చూస్తున్నాడు. రాజకీయాలకు వచ్చేసి 13వ సంవత్సరం చూస్తున్నాడు. నిరంతరం మీ మధ్యలో ఓడిపోయిన నాడు కూడా మీ ఊరికి కవితమ్మను వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకెళ్తాం. రకరకాల కారణాలు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లేట్ అయింది. ఈ రోజు కూడా ఒక 10 ఉత్తరాలు ఉంటాయి. మీ రైతు సంఘంకి వెళ్ళిపోయి ఏ వ్యవసాయ అధికారిని సెక్రటేరియట్లు అడగండి, అబ్బో మీ ఎమ్మెల్యే సాబ్ ఇన్నిసార్లు వచ్చిందని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంటారు. కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మీ మేడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటారు, పెద్ద ఆఫీసర్, ఆయన భార్య ఇంకా ఉద్యోగం చేస్తుంది, అంతర్గం కూడా వచ్చాడు. వాళ్ళందరూ ఉన్నారు. మంత్రి గారు పోగానే చంద్రమోహన్ మనకు వ్యవసాయ అధికారిగా పనిచేసాడు, సార్ దగ్గర ఉన్నాడు, ఈ జగిత్యాల సీడ్ ప్రాసెసింగ్ చేయాలి అంటుంది. ఇంకా ఆ రకంగా నేను మీ మధ్యలో ఉన్నా. ఈరోజు ఇన్ని లక్షల క్వింటాలు, 10 లక్షల క్వింటాల్లో ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో కొన్నాం. ఇంకా కూడా ఈరోజు 5,000 సంచులు మీకు, 5,000 సంచులు బీర్పూర్ కూడా పంపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరి సహకారంకి ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది మిమ్మల్ని రెచ్చగొట్టింది, రోడ్లు ఎక్కాలన్నారు, వాన చూపులు రాలని, వచ్చి సరిగా కొంటున్నా అన్నారు. నాకున్న సమాచారం అయితే ఉన్నది. మీరందరూ కూడా దయచేసి నన్ను అర్థం చేసుకొని ఎమ్మెల్యే సార్ స్టార్ట్ చేసాడు, సవ్యంగా నడుపుతున్నానని చెప్పి మీరు జవాబు ఇచ్చినట్టు కూడా అందుకోసం మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.